నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరగాలని ఎదురుచూస్తూ ఒక పుష్కరం గడిచిపోయింది. అంటే 12 ఏళ్లు. రాష్ట్ర విభజన చట్టం అమలు కోసం జరుగుతున్న ఈ సుదీర్ఘ పోరాటం వెనుక ఉన్న కథేంటో దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక పుష్కరం అంటే 12 ఏళ్లు, 5 కోట్ల మంది ప్రజలు, కాని పోరాడుతున్నది మాత్రం ఒకే ఒక్క వ్యక్తి. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా, కాని ఇదే వాస్తవం. ఇంతకీ ఏంటి అసాధారణ పోరాటం? దీని వెనుక ఉన్న కారణాలేంటి? ఇప్పుడు చూద్దాం. అవును, మనం మాట్లాడుకుంటోంది మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారి గురించే. రాష్ట్రం విడిపోయి 12 ఏళ్లైనా ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన న్యాయం జరగలేదని, ఏ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ఫైట్ చేయట్లేదని ఆవేదనతో ఆయన ఒక్కరే ఒంటరిగా న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఉండవల్లిగారు చేస్తున్న ఈ పోరాటం ఆయన పర్సనల్ ఇష్యూ కాదు. ఇది 5 కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. మన పాలకులు పట్టించుకోకపోవడం వల్ల మన రాష్ట్రం ఎంతలా నష్టపోతోందో ఈ పోరాటం మన కళ్లకు కడుతోంది. ఇంతకీ ఈ సమస్యకు మూలం ఎక్కడుంది? అదంతా 2014లో మొదలైంది. విభజన బిల్లును పార్లమెంటులో ఆమోదించిన పద్ధతిలోనే అసలు సమస్య ఉంది. ఆ రోజు రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘించాలనేది చాలా తీవ్రమైన ఆరోపణ. ఈ మాట అన్నది ఎవరో కాదు, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు, ఎప్పుడు మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీగారే. 2014 ఫిబ్రవరి 18న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పాస్ చేసిన విధానాన్ని ఆయనొక బ్లాక్ డే అని పిలిచారు. ఆ రోజు ప్రజాస్వామ్యానికే మాయని మచ్చపడిందని చాలామంది నమ్ముతారు. ఈ మొత్తం లీగల్ ఫైట్కి గుండెకాయ లాంటిది రాజ్యాంగంలోని ఆర్టికల్ 100. సింపుల్గా చెప్పాలంటే, పార్లమెంట్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే ఓటింగ్ పెట్టి అక్కడున్న సభ్యుల్లో మెజారిటీతోనే దాన్ని ఆమోదించాలి. కాని ఆ రోజు సరిగ్గా ఇదే జరగలేదన్నది ప్రధాన ఆరోపణ. మరి ఆ రోజు అసలు ఏం జరిగిందో ఒక్కసారి చూడండి. లోక్సభ తలుపులు మూసేశారు, టీవీ లైవ్ టెలికాస్ట్ ఆపేశారు, సభ్యులు ఓటింగ్ పెట్టండి అని ఎంత అరిచినా స్పీకర్ అస్సలు పట్టించుకోలేదు. కనీసం తలలు కూడా లెక్కించకుండా వాయిస్ ఓట్తో బిల్లు పాస్ అయిపోయిందని చెప్పేశారు. ఇక అడ్డుకున్న ఎంపీలనేమో మార్షల్స్తో బలవంతంగా బయటకు గెంటేశారు. ఇన్ని అక్రమాల మధ్య పాసైన చట్టానికి చట్టబద్ధత ఎక్కడుంటుంది? ఈ రాజ్యాంగ ఉల్లంఘన వల్ల కేవలం ఒక నైతిక సమస్య కాదు, ఆంధ్రప్రదేశ్పై మోయలేనంత ఆర్థిక భారం కూడా పడింది. విభజన జరిగినప్పటినుండి మన రాష్ట్రం ఆర్థికంగా ఎంతగా కుంగిపోయిందో మనందరికీ తెలుసు. ఒక్కసారి నంబర్ చూడండి, 1,40,000 కోట్లు. ఇది తెలంగాణలో ఉండిపోయిన ఉమ్మడి ఆస్తుల సుమారు విలువ. ఈ ఆస్తులపై మనకు చట్టప్రకారం హక్కుంది, కాని 12 ఏళ్లుగా ఆ హక్కు మనకు దక్కకుండా పోయింది. జనాభా ప్రాతిపదికన చూసుకుంటే ఈ ఉమ్మడి ఆస్తుల్లో ఆంధ్రప్రదేశ్కు 52% వాటా రావాలి. ఒక్కసారి ఆలోచించండి, ఈ డబ్బు గనక మన రాష్ట్రానికి వచ్చుంటే ఈరోజు మనం ఎదుర్కొంటున్న ఎన్నో ఆర్థిక కష్టాల నుంచి బయటపడేవాళ్లం కదా. ఒకప్పుడు రోషయ్య గారు ఆర్థిక మంత్రిగా ఉన్న టైంలో మన రాష్ట్రం ఎప్పుడూ ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్లలేదు తెలుసా. అంత ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండేదే. మరిప్పుడో ప్రతి ఏటా రెవెన్యూ లోటు, రోజువారీ ఖర్చుల కోసం కూడా అప్పు చేయాల్సిన దయనీయ స్థితికి రాష్ట్రం చేరింది. ఇంత అన్యాయం జరుగుతుంటే, ఇంత నష్టం కళ్లముందు కనిపిస్తుంటే మన రాష్ట్ర నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇది 5 కోట్ల మందిని వేధిస్తున్న ప్రశ్న. దీని వెనుక కొన్ని బలమైన ఆరోపణలు వినిపిస్తూన్నాయి. రాష్ట్రంలోని ప్రధాన నాయకులందరికీ తెలంగాణలో భారీగా వ్యక్తిగత వ్యాపారాస్తులున్నాయన్నది బహిరంగ రహస్యం. హెరిటేజ్, సాక్షి, భారతీ సిమెంట్స్ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థల హెడాఫీసులు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. సో అక్కడి ప్రభుత్వంతో గొడవ పెట్టుకుంటే తమ ప్రయోజనాలు దెబ్బతింటాయనే భయంతోనే వీళ్ళెవ్వరూ రాష్ట్ర హక్కుల గురించి గట్టిగా మాట్లాడటం లేదనేది ఒక బలమైన వాదనం. సింపుల్గా చెప్పాలంటే, మన నాయకుల దృష్టి అంతా రాష్ట్ర హక్కులను సాధించడం మీద లేదు. వాళ్ల ఫోకస్ అంతా ఒక్కరిమీద ఒకరు పగ తీర్చుకోవడం, అంటే రెజీమ్ రివెంజ్ మీద ఉంది. వాళ్లని జైల్లో పెట్టాలి, వీళ్లని ఇబ్బంది పెట్టాలి, ఇదే వాళ్ల పొలిటికల్ ఎజెండాగా మారిపోయింది. రాజకీయ నాయకులు ఇలా చేతులెత్తేసినప్పుడు ఇక మనకు దిక్కెవరు? అవును, మనకు మిగిలిన చివరి ఆశ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే. ఈ పోరాటానికిప్పుడు అదే చివరి యుద్ధభూమి. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఒకటుంది. కాశ్మీర్ కేసు విచారణ టైంలో సుప్రీంకోర్టు ఆంధ్రా సెంటిమెంట్ను మేం గుర్తిస్తున్నాం, కాని అక్కడ నుంచి ఎవ్వరూ మా ముందుకి సరిగ్గా రావడం లేదు అని వ్యాఖ్యానించినట్లు కథనాలొచ్చాయి. అంటే ఆలోచించండి, మన వాదనను బలంగా వినిపించడంలో మనం ఎంతలా ఫెయిలవుతున్నామో. సరే, మరి ఈ కేసులో గెలవాలంటే ఏం చెయ్యాలి?
దీనికి ఉండవల్లి గారు ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఇస్తున్నారు. ఫస్ట్, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వాలి. సెకండ్, దేశంలోనే టాప్ 10 సీనియర్ లాయర్ల ఒకరిని పెట్టి వాదనలు వినిపించాలి. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆనాడు పార్లమెంట్లో ఆంధ్రాకు అన్యాయం జరిగిందని కేంద్ర ప్రభుత్వ పెద్దలే ఒప్పుకున్నారు. ఆ మాటలనే ఆధారంగా చేసుకుని గట్టిగా వాదించాలి. ఇప్పటిదాకా మనం ఒక వ్యక్తి పోరాటం గురించి, లీగల్ విషయాల గురించి మాట్లాడాం. కాని ఇది కేవలం ఒకరిద్దరి బాధ్యత కాదు. ఇది రాష్ట్రంలోని ప్రతి పౌరుడి పోరాటం, మనందరి పోరాటం. కాని దురదృష్టం ఏంటంటే, మన ఫోకస్ అంతా రాష్ట్రానికి గుండెకాయలాంటి ఆర్థిక సమస్యల మీద కాకుండా అనవసరమైన ఎమోషనల్ ఇష్యూస్ వైపు మళ్ళిపోతోంది. ఇలాంటివి తాత్కాలికంగా సంచలనం సృష్టిస్తాయేమో కాని మన రాష్ట్ర భవిష్యత్తును నిలబెట్టే అసలైన సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయి. అందుకే ఈ మాటని మనం మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవాలి. ఇది ఒక వ్యక్తికో, ఒక పార్టీకో సంబంధించిన పోరాటం అస్సలు కాదు. ఇది 5 కోట్ల ఆంధ్రుల హక్కుల కోసం, మనందరి భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటం. రాజకీయ గొడవలు పక్కనబెట్టి అందరూ ఒకే మాట మీదకి రావాల్సిన సమయం ఇది. ఇప్పుడు మనం మన హక్కుల కోసం గట్టిగా నిలబడకపోతే, మన రాష్ట్రాన్ని ఈ ఆర్థిక కష్టాల నుంచి బయటపడేయకపోతే, రాబోయే తరాలు మనల్ని క్షమిస్తాయా? ఈ ఒక్క ప్రశ్న మనందరం ఆలోచించుకోవాలి. ఈ విశ్లేషణకు స్క్రిప్ట్ అందించింది పెద్దడ నవీన్.